పార్టీ కోసం పనిచేయడంతో పాటు ఆ పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి కూడా లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా అధికారంలో రాని క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించి దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ గ్రామీణ స్థాయికి వెళ్ళి పార్టీ పరిస్థితుల కోసం పనిచేసిన వాళ్ళ ఎవరికి కూడా టికెట్లు రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలు బీజేపీలో చేర్చుకుని ఆ నేతలను వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది తప్ప పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వడం లేదు. ఈ అంశానికి సంబంధించి పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన అనేక మంది పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లే పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే ప్రతి పార్టీ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకొని వారికి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది తప్ప మా బీజేపీ పార్టీ అనేది దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తుంది. మోడీ అనేది దేశంలో నెంబర్ 1 నాయకుడు, దేశంతో పాటు ప్రపంచంలోనే నెంబర్ 1 లీడరు, అందరు మెచ్చిన నాయకుడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి కుంభకోణాల పార్టీ. కానీ మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో ఒక్కొక్క స్కామ్ కూడా జరగలేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగిందంటే కేవలం అది మోడీతోనే జరిగింది. అదేవిధంగా 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇతర అంశాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక పెను సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేశంలో మరోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందనే కోణంలో బీజేపీకి సంబంధించిన నాయకులు అనేక మంది చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళ పార్టీలోని ఉన్న నాయకులకు మాత్రం బీఫామ్లు ఇవ్వడం లేదు. అంటే మోడీ చరిష్మా మరి పనిచేయదు తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటున్నారా, లేదంటే బీజేపీ పార్టీ తెలంగాణలో రాష్ట్రంలో లేదనుకుంటున్నారా, లేదంటే గతంలో బీజేపీ పార్టీ కోసం గతం నుంచి ఇప్పటి వరకు బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు చరిష్మా లేదా, లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు కుదేలైపోయింది తెలంగాణ రాష్ట్రం తదితర అంశాలు ఒకసారి గమనిస్తే మొత్తానికి బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతల్ని పార్టీలో చేర్చుకుని వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారిపోయింది. ఆ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం కూకటి వేలతో పెకిలించుకుపోవడం జరిగింది. గతం అంటే 2023 ఎన్నికల్లో ప్రచార సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వాళ్ళ కులానికి సంబంధించిన లేదంటే వాళ్ళ చుట్టాలు బక్కల పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏం చెప్పడం జరిగిందంటే 100కు పైగా సీట్లు 105, 110 సీట్లు మేము గెలుచుకుంటాం, ఎంఐఎం సీట్లు తప్ప కన్వ సీట్లు మొత్తం మావే అని చెప్పడం జరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన జీతగాళ్ళందరూ కూడా. కానీ ఎన్ని సీట్లు వచ్చినాయి? వాళ్ళు అనుకున్న దాంట్లో సగం సీట్లు కూడా రాలే. 1/3 సుమారుగా 1/3 వచ్చింది. 39 సీట్లు మాత్రమే రావడం జరిగింది. కేసీఆర్ పార్టీ మొత్తం తుత్తునిగలైపోయింది. అంటే పార్టీ మొత్తం బేస్ లేని ఆ పార్టీ మొత్తం అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులందరూ చేర్చుకొని కేసీఆర్ తన జీవితంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయడం జరిగిందో వాళ్ళకి ఒకటి కూడా కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు, ఎమ్మెల్సీ, ఎంపీ వరకు, మంత్రి వరకు ఎవరికి కూడా టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి కానీ లేదంటే ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకి కానీ కేసీఆర్ ఒక టికెట్ కానీ ఒక బీఫామ్ కానీ చేయలేదు. ఒక వార్డు మెంబర్ని, ఒక సర్పంచ్ కూడా చేయలేదు కేసీఆర్. కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పార్టీలు చేర్చుకుని వాళ్ళకే టికెట్లు ఇచ్చిన తప్ప సొంత పార్టీ కోసం, పార్టీ పరిస్థితుల కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. అదేవిధంగా బీజేపీ కూడా ప్రస్తుతం అదే దారిలో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని స్థానాల్లో ఇప్పటికే ఎంపీ సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఖరారు చేయడం జరుగుతుంది. అంటే సొంత పార్టీ చరిష్మా కానీ ఆ పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళకున్న చరిత్ర అనేది పనిచేయడం లేదు. వ్యక్తులపైన ఆధారపడే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు నడుస్తాయి, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఉంటుందనే కోణంలో ప్రతి పార్టీ ఆలోచించడం జరుగుతుంది. పార్టీ మైలేజ్ తో పాటు వ్యక్తిగత మైలేజ్ కూడా చాలా అవసరమనే కోణంలో అన్ని పార్టీలు ఆలోచించడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే మాత్రం ఏ పార్టీ కూడా పార్టీలోని నాయకులకు మాత్రం న్యాయం చేయడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ప్రస్తుతం తీవ్ర అంటే బీజేపీ పార్టీలో మొత్తం మార్పులు అంటే షేక్ కావడం జరుగుతుంది ఆ పార్టీ పరిస్థితులు. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కాకుండా ఇతరులకు టికెట్లు ఇస్తున్న క్రమంలో ఆ పార్టీలోని నేతలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీకి గతంలో 4 సీట్లు వస్తే ఆ సీట్లు కూడా రాకుండా పరిస్థితి ప్రస్తుతం దాపురించడం జరుగుతుంది. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయనే కోణంలో ఒక వార్త. దీనికి సంబంధించిన వార్త చూస్తే బీజేపీలో టికెట్ల పంచాయతీ, సీట్లు దక్కని ఫస్ట్ లిస్ట్ లో పేరు లేని నేతల అసంతృప్తి, హైదరాబాద్ లో వేరే మొగుడు దొరకలేదా అంటూ రాజాసింగ్ కామెంట్,
మల్కాజిగిరి సీటు దక్కలేదని మురళీధర్ రావు గుర్రు, నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదని బంగారు శృతి మనస్తాపం, నిరాశలో డీకే అరుణ జితేందర్ రెడ్డి, స్వయం బాపురావు. అంటే పరిస్థితి ఎట్లా దాపురించిందంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ లేవు బీజేపీ పార్టీలో. ఈ అంశానికి సంబంధించి చూస్తే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. టికెట్లు ఆశించి భంగపడ్డ కొందరు, ఫస్ట్ లిస్ట్ లో పేరు లేదని మరికొందరు సీనియర్ లీడర్లు హైకమాండ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4-5 నియోజకవర్గాల నుంచి కొందరు సీనియర్ లీడర్లు టికెట్ ఆశించారైతే వాళ్ళను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో ఆ నేతలందరూ అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, జైరాబాద్ టికెట్ల ప్రకటనపై పార్టీ లీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 2-3 లీడర్లు పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఫస్ట్ లిస్ట్ లో పేరు లేకపోవడంతో మరికొందరు లీడర్లు నారాజు అవుతున్నారు. తమ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజా సింగ్ అసంతృప్తి, హైదరాబాద్ టికెట్ ను విధించి ఆసుపత్రి చైర్మన్ మాధవీలతకు కేటాయించడంపై గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ టికెట్ రేసులో ముందు నుంచి రాజా సింగ్ కూడా ఉన్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే మాధవీలతకు టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి లోనైనట్టు చెప్తున్నారు. అసలు పార్టీలో చేరక ముందే మాధవీలతకు టికెట్ ఎట్లా ఇస్తారని రాజా సింగ్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసేందుకు వేరే మొగుడు ఎవరు దొరకలేదా అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసినట్లు సమాచారం. నిజానికి కొద్ది రోజులుగా రాజా సింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఎంపీ నేత పదవి వస్తుందని ఆశలు పెట్టుకోగా అది ఇవ్వకపోవడంతో రాజా సింగ్ అసహనానికి లోనైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మురళీధర్ రావు మల్కాజిగిరి టికెట్ కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గట్టిగా ప్రయత్నాలు చేశారు. కానీ టికెట్ ఈడల రాజేందర్కి ఇచ్చారు. దీంతో మురళీధర్ రావు అసహనంతో ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. గత కొన్నేళ్లుగా నా సహచరులు, పార్టీ కార్యకర్తలు నా బాగు కోరుకునే వాళ్ళంతా అండగా నిలిచారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీ కార్యక్రమాలు, ప్రచారంలో నా వెన్నంటి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే కార్యకర్తలందరితో సమావేశమవుతాను. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. టికెట్ రాకపోవడంతో ఆయన ఇలా పోస్ట్ పెట్టారని, పార్టీ మారుతారన్న చర్చ నడుస్తుంది. ఇక నిరాశలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి. పార్టీ సీనియర్ లీడర్లు డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా తొలి జాబితా టికెట్ ప్రకటనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మహబూబ్నగర్ టికెట్ కోసం పోటీ పడుతున్న వీరిద్దరూ టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఫస్ట్ లిస్ట్ లోనే పేరు ఉంటుందని భావించారు. అయితే ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండడంతో ఆ స్థానాన్ని హైకమాండ్ హోల్డ్ లో పెట్టింది. ఒకరికి మహబూబ్నగర్ టికెట్ ఇచ్చి మరొకరికి వేరే స్థానం నుంచి బరిలో దింపాలని అధినాయకత్వం యోచించింది. అయితే దానిపై ఇద్దరు నేతలతో మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ టికెట్ ను హోల్డ్ లో పెట్టింది. నిర్ణయంపై ఇద్దరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక జైరాబాద్ టికెట్ బీబీ పాటిల్కు ఇవ్వడంపై ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన తెలిపినట్టు తెలుస్తుంది. టికెట్ ఇవ్వకుండా నా దాన్ని నేను చూసుకుంటానంటూ ఎంపీ స్వయం బాపురావు అంటున్నాడు. తనకు ఎంపీ టికెట్ రాకుండా పార్టీ ముఖ్య నేతలే కుట్ర పన్నుతున్నారని ఎంపీ స్వయం బాపురావు ఆరోపించారు. తాను రెండోసారి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని, అది ఇష్టం లేకనే టికెట్ ఇవ్వకుండా అడ్డు తగులుతున్నారని ఫైర్ అయ్యారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తన ఇంట్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను ఆదివాసీ లీడర్ గా సొంతంగా ఎదిగాను. ఎవరికి తలొగ్గే పరిస్థితి లేదు. జిల్లాలో బీజేపీని గెలిపించిందే నేను. అలాంటి నాకు టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చే వారికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన వాపోయారు. గత ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ కోసం ఒక్కరు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా రావడం సిగ్గుచేటు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను. సెకండ్ లిస్ట్ లో టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటానంటే ఆయన పేర్కొనడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో బంగారు శృతి భేటీ. నాగర్ కర్నూలు టికెట్ పై పార్టీ జనరల్ సెక్రటరీ బంగారు శృతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆ టికెట్ ఆమెకే అని అంతా అనుకున్నారు. అయితే ఈ వారం రోజుల్లో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరడం, ఆయన కుమారుడు పోతుగంటి భరత్ కు నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వడంతో శృతి మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇది మర్యాద పూర్వక భేటీని అని చెప్తున్నప్పటికీ శృతి కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నాగర్ కర్నూలు టికెట్ ఆమెకు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి బీజేపీలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒకసారి మనం గమనిస్తే పాలమూరు సెగ్మెంట్ పరిధిలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందని ఒకసారి చూస్తే పాలమూరు బీజేపీలో టికెట్ల పంచాయతీ. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ మధ్య
పోటాపోటీ మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ను హోల్డ్ లో పెట్టిన హైకమాండ్. పాలమూరు బీజేపీలో లీడర్ల మధ్య సయోధ్య కుదరడం లేదు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, స్టేట్ ట్రెజరర్ శాంతికుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి మధ్య పీఠముడి వీడకపోవడంతో ఇటీవల ప్రకటించిన బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో పాలమూరు స్థానం నుంచి క్యాండిడేట్ ను హైకమాండ్ ప్రకటించలేదు. ముందు నుంచి ఎవరి ప్రయత్నంలో వారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి డికే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ పాలమూరు పార్లమెంట్ బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ముగ్గురు హైకమాండ్ వద్ద టికెట్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి తోడు డికే అరుణ, శాంతికుమార్ పబ్లిక్ లో బిజీగా గడుపుతున్నారు. గత ఎన్నికల్లో డికే అరుణ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా ఈసారి టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని ధీమాతో ఆమె ఉన్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి డికే అరుణ పబ్లిక్ లో తిరుగుతున్నారు. తన పుట్టినలైన నారాయణపేట జిల్లాలోని ధన్వాడతో పాటు అదే జిల్లాలోని మరికల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. ఇటీవల పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రను అదే జిల్లాలో ప్రారంభించారు. యాత్రలో అరుణ పార్లమెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి టికెట్ తనకే వస్తుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. మరోవైపు శాంతికుమార్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయన కూడా జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఊరూరా తిరుగుతూ కేంద్ర పథకాలను వివరించడంతో పాటు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయనకు 2014లో ఎంపీ టికెట్ వస్తుందని అందరూ ఆశించగా చివరి క్షణంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి హైకమాండ్ అవకాశం కల్పించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అనుకోగా నామినేషన్ కు ఒక రోజు ముందు డికే అరుణ పార్టీలో జాయిన్ కావడంతో ఆమెకు టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి తనకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. దీనికి తోడు ఆ పార్టీలోని బీసీ లీడర్లు ఈసారి పార్లమెంట్ టికెట్ ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. పలు బీసీ సంఘాలు కూడా సపోర్ట్ గా పనిచేస్తున్నాయి. అలాగే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. 1999 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన విజయం ద్వారా ఫస్ట్ టైం పాలమూరు పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగిరింది. ఈసారి కూడా ఛాన్స్ తనకే వస్తుందని, మళ్ళీ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరవేస్తామని ప్రకటన చేస్తున్నారు. చివరి నిమిషంలోనే టికెట్ సాధిస్తారనే ధీమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి కేటాయిస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతుంది. చీలిపోనున్న క్యాడర్. బీజేపీలోని ముగ్గురు ప్రధాన లీడర్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండటంతో క్యాడర్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఎవరికి సపోర్ట్ గా వెళ్ళిన మరో లీడర్ తో ఇబ్బందులు వస్తాయనే ఆలోచనలో పడ్డారు. దీనికి తోడు లీడర్ల వెంట ఏ గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఇతర లీడర్లు తిరుగుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే వివరాలను తెలుసుకునేందుకు వీరంతా స్పైలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎందుకు వచ్చిన తెలనొప్పని క్యాడర్ పార్టీ కోసం కలిసి పనిచేయకుండా వారికి సపోర్ట్ గా ఉండే లీడర్ల వద్దే ఉండిపోవడం జరుగుతుంది. అంటే బీజేపీకి దళితం పట్టింది. ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎవడు కూడా కాపాడలేడు. నల్గొండకు సంబంధించి చూడు, నల్గొండ సీటు నాకెందుకు ఇయ్యారు? కిషన్ రెడ్డికి రవీంద్ర నాయక్ లేక. నల్గొండ లోక్సభ సీటు తనకెందుకు ఇవ్వరని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదివారమైన బహిరంగ లేఖ రాశారు. పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలో గిరిజనులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని నేను అడిగినందుకు సీటు ఇవ్వరా లేదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను చర్యలు తీసుకోవడం లేదని డిమాండ్ చేసినందుక విద్యార్థి నాయకుడిగా 1976లో తెలంగాణ బంజారా లంబాడ ఎరుకల తెగలను ఎస్టీలుగా గుర్తింపు చేయించినందుక సీనియర్ గిరిజన నేతగా 1978లో దేవరకొండ ఎమ్మెల్యేగా మంత్రిగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యునిగా పనిచేసినందుక ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా 1998లో పోటీ చేసినందుక తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు అమ్ముకొని ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసినందుక లేక వచ్చే ఎన్నికల్లో నల్గొండ టికెట్ ఇవ్వాలని అడిగినందుక నాకు నల్గొండ టికెట్ ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కారణాలు చెప్పాలని ఆయన పేర్కొనడం జరిగింది. కానీ కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రం పార్టీ మాత్రం బలం వస్తాయి తప్ప గబ్బులేసిపోయింది. పార్టీ పరిస్థితి అనేది అగమ్య గోచరంగా మారింది. ఆ పార్టీని పట్టించుకునే నాతుడు లేకుండా పోయిండు, ఆ పార్టీని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. అట్లా వేసిండు మన గౌరవనీయులు కిషన్ రెడ్డి.